వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ఈరోజు 94వ వార్డు వేపగుంట జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ పక్కన ఉన్న గంగిరెడ్డ కాలనీ వద్ద ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జీవీఎంసీ ఆహ్వానం మేరకు జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీఎంసీ ఇన్ఛార్జ్ జోనల్ కమిషనర్ శ్రీ శంకర్రావు గారు మాట్లాడుతూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తను వేరు చేసి జీవీఎంసీ చెత్తబండికి అందజేయాలని కోరారు. అదేవిధంగా దోమలు వృద్ధి చెందకుండా నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలని ఎస్ఎస్ సూర్యనారాయణ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, ఇతర జీవీఎంసీ సచివాలయం సిబ్బంది, స్థానికులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఈ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి మొక్కలు నాటి వచ్చిన వారికి వస్త్ర సంచులు జడ్జి సి గారు వస్త్ర సంచుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ రోగాలు అంతా మన స్వచ్ఛ భారత్ ఖచ్చితంగా పాటించినట్టు అవుతుంది. మరి మూడు చేసి ఈ కార్యక్రమానికి మంచి బాధ్యత వహిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా రోజు మనకి చెత్త బండి వచ్చిన మన చెత్త మన బాధ్యత అంటారు. మన బాధ్యత అండి, మనం బయట పడేయకూడదు. మనం దానికి డస్ట్బిన్ కావాలి, డస్ట్బిన్ ద్వారా అది యాడ్కి వెళ్ళాలి. కానీ మన ఇంట్లో కొంతమంది రోడ్లో టాలాల్లో పడేయడం ఇలా చేయడం వల్ల వివిధ రోగాలు మనమే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. వాటికి అలా జరగకుండా మనకి జీవన్సీ వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము కూడా విశాఖపట్నంలో సుమారు ఈ క్లాత్ బ్యాగ్స్ 60,000 బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 75 ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. పిల్లల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని భవిష్యత్తు బాగుండాలని చెప్పి స్కూల్లో పొలం పడేది కిచెన్ గార్డెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సీడ్ బాల్స్ కూడా తయారు చేసి వాళ్ళ కొండ మీద విసర్జించడం, మొక్కలు నాటడం కార్యక్రమం